నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. మోనిక, మనం చూసుకుంటే కనుక 20 గంటల తర్వాత రెస్క్యూ టీం మొత్తం తొలిగా కూడా శ్రమించి 9 విభాగాలకు చెందినటువంటి 50 అధికారులందరూ కూడా శ్రమించి మొత్తం తొలిగా కూడా దాంట్లో ఆ యొక్క నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి మృతదేహాల వెలికితీత అయితే మొత్తం ప్రారంభమైంది అని తెలుస్తుంది. ఇప్పటికే 4 మృతదేహాలని బయటకు తీశారు. ఇంకొక మృతదేహం కొరకు అయితే మొత్తం త్వరగా కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకొక మృతదేహం లభించాలి. మొత్తం 5 మంది ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వచ్చింది. దాని కొరకే రెస్క్యూ చేస్తున్నారు. ఇంకా కూడా ఆ యొక్క ఏదైతే పొగలు దట్టంగా అలుముతున్నటువంటి పొగలు వస్తూనే ఉన్నాయి. ఆ యొక్క సెల్లార్ లోపల ఆ వాటర్ మొత్తం తొలిగా కూడా ఇంకా చేస్తున్నారు. ఇప్పటికే ఆ యొక్క సెల్లార్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సెల్లార్ లో వెళ్ళిన తర్వాత ఆ మృతదేహాల వెలికితీత కూడా ప్రారంభమైంది. ఇప్పటికే 4 మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చివరిగా ఇంకొక మృతదేహం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని కూడా వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక 5 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. 5 మందికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా రోదనలు నిన్నంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందులు కూడా నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న కనుక నిన్న 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఏదైతే హుటాహుటిన వచ్చారు. మొదట ఫైర్ ఇంజన్లతో మంటలు నార్పే ప్రయత్నం చేసినా కూడా మంటలు అదుపులోకి రాకపోవడం చేత ఇంక మరి 5 ఫైర్ ఇంజన్లతో మొత్తంగా 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ దశగా మొత్తం తోలుగా కూడా అయితే కలెక్టర్ కూడా ఆ యొక్క పర్యవేక్షించారు. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అంటే కలెక్టర్ పర్యవేక్షించారు. అదేవిధంగా సిటీ కమిషనర్ అయినటువంటి సజ్జనర్ కూడా దాని పర్యవేక్షణ కొనసాగించారు. ఇప్పటికే మొత్తంగా చూసుకునే కనుక 20 గంటలకు పైన ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 4 మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలు మొత్తం తొలిగా కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ వేడికి మొత్తం తొలిగా కూడా ఏదైతే ఆ తెల్లార్లకు వెళ్ళినటువంటి 2 చిన్నారులు తెల్లార్లో ఉన్న క్రమం లోపల వారిని రక్షించే ప్రయత్నం చేయడానికి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ తో పాటు వాళ్ళ కుటుంబీకులు కూడా ఇంకా 2 వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అదే దాంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి దేవి అనే ఒక మహిళగా కూడా అయితే మొదటగా ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక బాబు అయితే మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఒక యువకుడి మృతదేహాన్ని మొత్తం టోటల్ గా 4 మృతదేహాలను ఇప్పటికైతే వెలికి తీశారు. ఇంకొక
అయితే ఒక పర్సన్ కొరకు అయితే వెతుకుతున్నారు. మొత్తంగా 5 మంది ఉన్నారంటూ చెప్పడం జరుగుతుంది. 5 మంది కొరకు రెస్క్యూ టీమ్ అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తుంది. దీనికి ఆక్సిజన్ సిలిండర్ తోని లోపలికి వెళ్ళడం జరిగింది. సెల్లార్ ఏదైతే ఉందో ఆ 2 సెల్లార్లో మొదటి సెల్లార్లో మొత్తం త్వరగా కూడా ఆ యొక్క ఫర్నిచర్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడం జరిగింది. ఆ యొక్క డంప్ చేసి అక్కడే మొత్తంగా కూడా అక్కడే ఆ యొక్క సోఫాలు కానీ బెడ్స్ కానీ తయారు చేస్తూ ఉన్న క్రమంలో కూడా ఈ యొక్క ఫైర్ అయితే మొత్తం త్వరగా కూడా జరిగిందని తెలుస్తుంది. అక్కడ సెల్లార్లకు వెళ్ళరాని కూడా ప్లేస్ లేకుండా ఉన్న కారణంగానే ఆ యొక్క ప్రమాదం అధికంగా కొనసాగిందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే తెల్లారిని మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ యొక్క హిటాచీల సాయంతో తెల్లార్లని అయితే రంధ్రాలు చేసి ఆ రంధ్రాల గుండా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన క్రమం లోపలికి వెళ్ళినటువంటి 5 మందిలో 4 మృతదేహాలను భరించారు. ఇంకొక పర్సన్ కొరకు ఏమైంది, క్షేమంగా ఉన్నారా, ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిన తర్వాత ఆ యొక్క మంటల్ని మొత్తం అదుపులోకి తెచ్చారు. కానీ ఇంకా ఆ యొక్క దట్టంగా పొగలైతే అలుముకున్నాయి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కి ఇంకా అంతరాయం ఏర్పడుతుంది అని కూడా చెప్తున్నారు. మొదటి ఆ యొక్క సెల్లార్ లో ఉండేటటువంటి ఆ సామాగ్రిని కూడా మొత్తం వాటర్ తోని అయితే మంటలను అదుపులోకి తెచ్చేసి ఆ సామాగ్రిని మొత్తం తొలగించాల్సి ఉంటుంది. ఇప్పటికే కాసేపట్లో ఆ యొక్క జేఎన్టీయూ టీం కూడా, ఇంజనీరింగ్ టీం కూడా చేరుకోబోతుంది. ఆ యొక్క బిల్డింగ్ నాణ్యతను కూడా పరిశీలిస్తారు. పరిశీలించే ఒక నివేదికను కూడా ఇస్తారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే 20 గంటల తర్వాత ఆ యొక్క మంటలు అదుపులోకి వచ్చిన దట్టమైన పొగలు అలుపుకోవడం చేత అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 4 మొత్తం ఈ దట్టమైన పొగలకు అయితే ఊపిరాడకనే మృతి చెందారంటూ కూడా ప్రాథమికంగా చేశారు. ఈ యొక్క మృతదేహాలను మొత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో DNA పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందని, గుర్తుపట్టడానికి వీలు లేనట్టుగా కూడా ఆ మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకొక పర్సన్ కొరకు అయితే చూస్తున్నారు. మొత్తంగా 5 మంది ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. మరి కాసేపట్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం త్వరగా కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇంకా ఆ మంటలు అదుపులోకి రావకపోవడం మనం చూస్తున్నాం. విజువల్ లో కూడా ఇంకా భారీ ఎత్తున ఇటాచీలు తీసుకొని రావడం జరిగింది. ఇటాచీల సాయంతో ఆ యొక్క సెల్లార్ కు రంధ్రం కొట్టేసి సెల్లార్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాక సెల్లార్ లోపలికి వెళ్ళి ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లతోని 5 బృందాలు ఆ యొక్క లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చేస్తున్నాం. 5 మంది ఆ లోపలికి వెళ్ళేసి యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ యొక్క పొగలు చూసుకోవచ్చు. నిన్న ఆ 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి ఇంకా అదుపులోకి వస్తూనే ఉంది. అయితే మంటలు అదుపులోకి వచ్చినా ఈ యొక్క పొగ మాత్రం ఇంకా లోపల ఉన్నటువంటి సెల్లార్ లో ఇంకా అయితే భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. వాటిని ఆ యొక్క ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని చుట్టూ యొక్క బిల్డింగ్ చుట్టూ కూడా మొత్తం ఆ యొక్క సెల్లార్లకు రంధ్రాలు చేసి లోపలికి వాటర్ ని పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించి అయితే రాజాసింగ్ కూడా మాట్లాడడం జరిగింది. యొక్క సెట్ బ్యాక్ ఏ విధంగా చేశారు, సెట్ బ్యాక్ చేయడం వల్లనే ఈ యొక్క ప్రమాదానికి కారణమైంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి అధికారులు తీవ్రంగా శ్రమించారు. అయితే శ్రమించినప్పటికీ వాళ్ళకి ఇంకా కొద్దిగా మొత్తం కూడా అధునాతనమైన టెక్నాలజీ పరంగా ఇంకా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క అగ్ని ప్రమాదం చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఇది 3వ అగ్ని ప్రమాదం. అయితే మొదటిగా నాంపల్లిలోనే అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబంలో 5 మందికి పైగా మృతి చెందినటువంటి సందర్భం చూస్తాం. అదేవిధంగా చార్మినార్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 10ల సంఖ్యలో మృతి చెందినటువంటి అగ్ని ప్రమాదం చూసాం. కాబట్టి ఈ ఘటనలని జరగకుండా కూడా ఫర్నిచర్ షాపులు వెనకల్ని దానికి ఆనుకుని అన్ని షాపులను ఈ రోజు వేయించడం జరిగింది. దాన్ని ఆనుకుని వేరే షాపులకు మంటలు వ్యాపించకుండా కూడా ఆ యొక్క ఫైర్ సేఫ్టీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా, అక్కడ ఉన్నటువంటి నివాసాల ప్రజలను కూడా బయటికి పంపించేసి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. సుమారు 20 గంటల తర్వాత ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో ఆ యొక్క దాంట్లో బిల్డింగ్ లో చిక్కుకున్నటువంటి 4 కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. 4 అయితే డెడ్ బాడీస్ ని బయటకు తీశారు. ఇంకొక అది పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణం లోపల సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 5 బృందాలు లోపలికి వెళ్ళేసి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి కాసేపట్లో ఇది మొత్తం త్వరగా కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.